ప్రార్థన పెడతాం కదా. అప్పుడైతే తెల్లారుజామున 3-4 అయ్యేది. అప్పుడు కూడా మరి తిని పడుకునేవాళ్ళం. మరి ఆకలి అయితే నిద్ర పడదు. మరి కనుక మరి తిని పడుకుంటే ఆ టైంలో ఎవడు తింటాడు రా బావా? మధ్యరాత్రి 12 ముగించుకొని ఆ టైంలో కూడా మర్యాద ఎక్కుతాం. పత్తి బోరం తొక్కినట్టు తొక్కుతాం. తేడా పడ్డప్పుడు అయినా కూడా మనకి బుద్ధి రాదు. మర్యాద తొక్కుతూనే ఉంటాం. తినపో చచ్చిపోతాం అన్నట్టు. మరి రోగాలు వస్తేను సావును కొని తెచ్చుకున్నట్టేగా. నేను చాలా విషయంలో చాలా మితమయ్యా. ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు అందం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యమా? అందం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యమా? కొంతమంది లావుగా బుద్ధిగా కొంచెం అందంగా ఉంటారు. కొంచెం సన్నబడితే ఈ కారం కూడా కోతి మొక్కలు తిను. ఇప్పుడు అందం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? ఏమంటే అందం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? నాకు అందమే కావాలంటే కొద్ది పోదు నీ అందం. చీడ పురుగులు తింటాయి మట్టిలో దూరిన తర్వాత కమ్మగా. పోషించావుగా, ఇది రాసి అది రాసి ఇది తిని కమ్మగా ఉంటావు, రుచిగా ఉంటావు. శవాలు తినే పురుగులు ఉంటాయి, వాటి భలే రుచి ఉంటావు, భలే టేస్ట్గా ఉంటావు. నేనంట అందం కంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉంటే 6 రోజులు బతుకుతాం, అందం ఉంటే అరగంటలో సత్తాం. అంత అర్థం చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆరోగ్యం ఉంటే 6 రోజులు, అందం ఉంటే అరగంట. ఇంకంతే వాడిపోతాం. వాడిపోదువో నీవు. ఇక నీకే ఈ పాట అంకితం, నువ్వే రాసుకో సొంతంగా కొన్ని మాటలు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొన్ని సూక్తులు దేవుడు చెప్పాడు. ఆ మాట చూద్దాం. సామెతల పుస్తకం 17:22. సామెతలు 17:22. సంతోషం గల మనసు, సంతోషకరమైన మనసు మానసిక రోగాలకి కారణం. అంటే మనిషి ఏమో బయటికి, బైబిల్ ఒక మాట ఉంది, బయటికి నవ్వుతానే కనబడతామట, కానీ లోపల తీరం దుఃఖం దాగుంటుందట. విచారం, ఐహిక విచారాలు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, నల్ల కవర్ ఎట్లా తెచ్చుకుందుమా అన్న బాధలు తప్ప ఏముంటాయి మనసుకి ఆదివారం వస్తే? అంతే కదా. ఇంతకు మించిన ఆందోళన ఏడాడి చేసిందండి. ఏడన్నా కూడా నల్ల కవర్ మీదే మనసు ఉంటుంది కొంతమందికి. ఈ తలకి మనుషుడు తెచ్చలేదు, డబ్బులు లేవు అన్నాడు, నీరసం వస్తుంది, ఎలాగా అనే దంపుడు. నీకు ఈ దరిద్రపు ఆలోచనలు నిన్ను ఎవడు బాగు చేస్తాడు? దేవుడు కూడా దండం పెడతాడు నీకు. మరి నేనేం పెట్టాలి? పెండం పెట్టాలి నీకు. ఇంక మించింది చేసేది ఏముంది? జ్ఞానం కలిగి నడవాలి వద్దా? సంతోషకరమైన మనసు ఆరోగ్యం చదవాలి. నలిగిన మనసు ఎముకలు ఎండ చేస్తుంది, ఎముకల్లో బలం పోద్ది. నలిగిన మనసట ఎముకల్ని ఎండ చేస్తుంది. అందుకనే పడగానే టహిగా నిరుగుతున్నాయి కాళ్ళు. చిన్న పెద్ద తేడా లేదు, కాళ్ళు ఎరగడానికి అని పాడాలి పాట. అరే ఇప్పుడు నిరుగుతాయి. చైనాలో ఒక పిల్ల టిఫిన్ చేస్తుంది, దగ్గిందట. మరి అసలు మర్చిపోలేని సంగతి అండి. దగ్గితే ఈ పక్క టెంపులు ఇరిగినాయట. దగ్గితే ఇరిగినాయి అంటే తగ్గితే మర్యాద ఎముకలు అలా ఇరిగి పక్కన పడ్డాయట. ఎంత దారుణం అండి. సంతోషకరమైన మనసు. ఈరోజు సంతోషాన్ని పొందుకోవాలని, ఆనందాన్ని పొందుకోవాలని కొంతమంది ఏమో ఇంటి కాడుంటే సైతాను కావాలండి, పాడోల రక్కాసుదండి, అసలు సంపేద్దండి. అందుకని మెడికల్ షాప్కి మర్యాద బయలుదేరండి. వాక్బుల్ డిస్టెన్స్. హలో ప్రసాద్, అందరు తెచ్చుకుంటున్నారు. తేవా ఏంటి? నల్లకారు మర్యాద తెస్తాలే, అందలే. నీకు అందమయ్యా, పనికి వెళ్తాగా దున్నలాగా తిని అడ్డం పడుకుంటే ఎట్టగా ఉంటుంది. మరి ఆదివారం కూడా లేకుండా చేస్తుంటారు. ఆనందమే లేదు, ఏమి లేదు, ఆనందమే లేదు. నీ తిండి పాజుగాను. ఆదివారమే అన్ని అలవాట్లు బయటపడుతుంటాయి. హాలిడే కాదు ఇది, హోలీడే, పరిశుద్ధ దినం.
దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది మద్యపాన దుకాణాలకి దగ్గర అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక తమ్ముడు ఫుల్గా తాగులాడుతాడు. తమ్ముడు ఏంది ఈ బాధ అంటే, అన్నా నీకు తెలియదన్న నా బాధ, ఇంట్లో పెద్ద సైతం పొదలపాతం చేద్దామన్నా. ఆ సైతాన్ని కాదన్న, ఆ సైతాన్ని ఎప్పుడు చెప్పేవాడన్నా. ఎవరు వేసుకున్నాక మెడకో డోలు, ఎవరు ఆ డోలు, ఎవరు మా ఆ డోలు, డోలు భజన, ఆ డోలు ఏడోలు, ఆ డోలే ఏడోలు అయ్యా, డోలు 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 మా ఆ డోలు, డోలు వాయిస్తుంది. అయ్యో సైతాను రక్కాసి, రక్తం పిలిచేద్ది సొత్తుండగాని మర్యాదగా మాటలతో మందు ఎక్కించేద్ది విషం. సంతోషం దాంట్లో లేదు. కొంతమంది ఏమో కొంచెం నవ్వితే కొంచెం బాగుంటుందని జబర్దస్త్, ఏంటి చర్చిలో కూడా వాక్యం జబర్దస్తుగా ఉండాలా. ఎంత దారుణం. ఈరోజు చాలా మంది ఆనందం లేకుండా బాధపడుతున్నారు. కొన్ని వచనాలు చదవండి త్వరగా. విలాప వాక్యాలు 5:15, ఇంకొకరు అపోస్తులు 8:7 తీయండి. ఒకలేమో విలాప 5:15, ఒకలేమో అపోస్తులు 8:7 సంతోషం ఏమిటి? మా హృదయాన్ని పోయింది. అసలు లేదు. పేరుకే సంతోషం, పేరుకే ఆరోగ్యం లేదు. ఆరోగ్యం పేరుకే సంతోషం, మా బతుకులు లేదు. నవ్వు లేదు, ఆనందం లేదు, హృదయం విడిచిపోయింది. అపోస్తుల కార్యం 8:7 ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఎందుకు? అపవిత్ర ఆత్మలు విడిచిపోయాయి. దెయ్యాలు మనలో సంతోషం లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి, ఆరోగ్యం లేకుండా. ఎందుకు విడిచిపోతుంది? కొంతమందిలో దెయ్యపు శక్తులు, చీకటి ప్రభావం. ఒకవేళ చీకటి ప్రభావం నేలుతా ఉంటే పరిష్కారం ఉంది ఒక చోట. నీ హృదయాన్ని ఆ సంతోషం విడిచిపోవడానికి దురాత్మల కారణమా? సామెతలు 14:13, సామెతలు 14:13 చదవండి త్వరగా. బయట నవ్వుతా ఉన్నా తీరని దుఃఖం, బాధ, దుఃఖం నిన్ను ఏలుతా ఉందా? మానసికంగా నలిగిపోతున్నావా? అందుకని నీ హృదయాన్ని విడిచి ఆ సంతోషం వెళ్ళిపోయిందా? సామెతలు 17:21 తెలివి తక్కువ కుమారుడట తండ్రికి సంతోషం లేకుండా చేస్తాడ. చదవమా. అరే బుద్ధి లేనుడా, తెలివి తక్కువడా తండ్రికి పిల్లని బట్టి సంతోషం లేదా? పుట్టారయ్యా, ఉపయోగం లేకుండా చేస్తున్నారయ్యా జీవితాల్ని, సంతోషం లేదు. ప్రసంగి 3:12 అసలు జీవితంలో టేస్ట్ ఏంటి? సంతోషంగా వెళ్ళబుచ్చుకోవాలి. అది దేవుడిచ్చిన ఒక భాగం. కానీ మనిషిలో సంతోషం లేదు. ప్రసంగి 12:1 త్వరగా. 12:1 ప్రసంగి 12:1 ఈరోజు మనిషి ఏమన్నాడు? దుర్దినాలు అతని జీవితంలో సమస్తం పోగొట్టుకొని అసలు వీటి అంత నాకు సంతోషం లేదు. తాగి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను, అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని అధోపాతాలు చేసుకున్నాను, కుటుంబాన్ని పాడు చేసుకున్నాను. వీటి అందు నాకు సంతోషం లేదు అని ఏడ్చే రోజు రాకమునిపే. మరి అసలైన ఆనందం ఎక్కడ ఉంది? అసలైన సంతోషం ఏడుంది? ఎక్కడ పొందుకోగలం ఆనందాన్ని? చూడండి, కీర్తన పుస్తకం 5:11, కీర్తనలు 5:11 త్వరగా చదవండి ఒకసారి. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు. అలాగే కీర్తనలు 4:7, కీర్తనలు 4:7 అబ్బా ఈ సంవత్సరం భలే పంట పండింది, అబ్బా అనుకున్న దానికంటే బాగా వచ్చింది, అబ్బా హ్యాపీ. అరే సిగ్గులేనాడా? నేను చెప్పట్లే, దేవుడు ఒక చోట చెప్పాడులే, అది మ్యాటర్ కాదు కానీ వదిలిపెట్టేస్తున్నా.
అసలు దాంట్లో ఆనందం. బాగా పంట పండింది, అసలు అందరికంటే వీడికే బాగా పండింది 5 సంవత్సరం. 1 రూపాయి వీడికే మిగిలిందిరా, అబ్బా 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 అని ఆనందపడి చేలో పడి ఎగబడి అత్తో తేడా పడితే మొత్తం పోయింది. అప్పులు పాలైపోయి తెప్పలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోయావు. 5 ఎకరాలు వేసావు, పంట బాగా పండింది, 1 రూపాయి వచ్చింది. జాగ్రత్త చేసుకోకుండా తెలుగుకి ఎవరు 10 ఎకరాలు ఎత్తి ఆశ 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 మొత్తం పోయింది కదా. మన సంవత్సరం బాగానే పండింది కానండి, ఈ సంవత్సరం నీ ఆనందం ఆడేడిసిందిరా అయ్యా. నువ్వు ఎవరిలో ఆనందించాలి వాళ్ళు ఆనందిస్తే అన్నీ బాగానే ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం, మనిషి దేని యందు ఆనందించాలో అర్థం కాక జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. చదవాలి, కంటి చేయండి. అది లెక్క, అధికమైన సంతోషం నువ్వు నాకు పండిన పంట ద్వారా వచ్చిన రాబడి కాదు, నేను సమకూర్చుకున్న ధాన్య ద్రాక్షరసం వల్ల కాదు. నీవు నా హృదయంలో అధిక సంతోషము కలగజేసేవాడవు. గట్టిగా చప్పలు కొడుతూ హల్లెలూయా. అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు నీకు, దాంట్లో ఆనందం లేదు. ఈ రోజు వస్తే రేపు పోద్ది. అసలైన ఆనందం ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడు. మనం చదివాం, ఆయన ఆశ్రయించిన వారు సంతోషభరితులు అవుతారని. నువ్వు ఎవరిని ఆశ్రయించినా నీకు కీడే, నష్టమే, బాధే, దుఃఖమే. ఎవరు నమ్మినా నట్లేట్ల ఉంచుతారు. కానీ దేవుని ఆశ్రయిస్తే దేవుడు సంతోషాన్ని కలిగిస్తాడు.